जय श्री राम। जय श्रीराम। ఏదైతే మొన్న కరీంనగర్ సభలో కేసీఆర్ గారు హిందువులు బంధువులు అని ఇంత నీచంగా మాట్లాడిండో, మళ్ళీ ఆయన కూడా ఒక హిందువు అని గమనించాలి. ఆయన కూడా తిలకం ధరించే మాట్లాడిండు. అది అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ హిందూ సమాజం పైన మాట్లాడడం చాలా బాధాకరం. ఒక సీఎం హోదాలో ఉండి కూడా ఆయన అలా మాట్లాడడం, ఒక ఎన్నికల ప్రచారం, ఒక మతాన్ని మెప్పించడం కోసం అలా మాట్లాడడం చాలా చాలా సిగ్గుచేటు. ఇట్లాంటి మాట్లాడితే దీనికి తగిన చర్యలు మా బజరంగ దళ తరఫున మన హిందువులు ఖచ్చితంగా ఇస్తారని. ఇంకోటి ఏదైతే ఒకప్పుడు మన డి శ్రీనివాస్ ఏదైతే నిజామాబాద్ డిస్టిక్లో ఒక మతం మెప్పు కోసం ఏదైతే మతం పైన చేయేస్తే చేతులు నరుకుతామని ఆయన అనడం జరిగింది. దానికి అక్కడ ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో కూడా అందరికీ తెలుసు. అన్ని పార్టీలో కూడా హిందువులు ఉంటారని గమనించాలి. అన్ని పార్టీల హిందువులు కలిసి ఆయనని ఓడించడం జరిగింది. ఆయనకు రాజకీయ భవిష్యత్ ఇంతవరకు కూడా లేదు. కేసీఆర్ తస్మాత్ జాగ్రత్త. మీరు ఇంకా ఈ అహంలో ఉంటే మీకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండకుండా పోతుంది. దయచేసి హిందువులతో మాత్రం పెట్టుకోవద్దు. హిందువులు ఎప్పుడు ఇదే వినుకుంటూ పోతారంటే మాత్రం చాలా తప్పు. అందరూ కూడా గమనిస్తున్నారు ఈ విషయం. మరొకసారి ఈ మాట అనకుండా హిందువులను క్షమాపణ కోరాలని. జై శ్రీరామ్. जय श्री राम।